హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. దువ్వాడ శ్రీను, దివ్యల మాదిరి ఈ ఎపిసోడ్కి ఎండింగ్ కార్డు ఉంటుందా అంటే ఉంటుందని కొంతమంది, లేదు ఉండదని ఇంకొంతమంది మాట్లాడుతున్న తరుణంలో మాదిరి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట మరోసారి రచ్చకి దారితీసింది. సో ప్రస్తుతానికి సీన్ గారికి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఆయన ఓకే అంటే నేను సినిమా తీస్తానని ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు అండ్ డిస్ట్రిబ్యూషన్కి వర్మ రెడీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు అయితే కాస్త ఆజ్యం పోసినట్టు అనిపించింది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ ఈ ఎపిసోడ్ అనేది కంటిన్యూ అవుతానే ఉంది ఒక సీరియల్ మాదిరి. సో కొత్తగా ఆవిడ నేను సీన్ గారికి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఆయన్ని పెట్టి నేను హీరోగా సినిమా తీయడానికి నేను రెడీగా ఉన్నాను, సో ఒక మంచి కథ ఉంటే చెప్పండి అని ఆవిడ చెప్పటం, దానికి వర్మ గారు నేను డిస్ట్రిబ్యూషన్ రెడీ అంటూ, నిర్మాత ఇంకొకళ్ళు అంటూ ఇలాంటి ఒక వార్తలు అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశాన్ని అసలు మనం ఎలా తీసుకోవచ్చు సార్? బేసికలీ మీకు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ తెలుసు కదా, ఆయన కూడా ఒకప్పుడు సినిమాలో హీరో అవుదామని వచ్చాడు, తర్వాత రాజకీయాలకు వచ్చాడు. కోరిక ఉంటుంది కొంతమందికి ఏంటో. ఈయనకు కూడా అద్దం చూసి తలదూకునే అలవాటు ఉంది కొంచెం, ఈ దువ్వాడ శ్రీనివాసకి కూడా. అలాగే ఈ దివ్యల మాదిరి ఎట్లాగూ డ్యాన్స్లు వేస్తుంది కదా, రీల్స్ చేస్తుంది కదా, క్లాసికల్ డ్యాన్స్. ఆమెతో పాటు రీల్స్లో ఈయన కూడా కొన్ని డ్యాన్సులు చేశాడు, అవి కూడా బయటకు వచ్చాయి. వాళ్ళు సరదాగా ఉన్నప్పుడు ఆ తర్వాత సంగతి అంటే వాళ్ళిద్దరికి వేరే పనులేం లేవు, ఉన్న పనులన్నీ ఈవిడ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు డ్యాన్స్లు వేసుకోక. కరెక్టే, వాళ్ళు చేసిన టాస్క్ అయితే కరెక్టే. ఇకపోతే ఏమైంది, మనకు మొత్తం రచ్చకొచ్చేసింది వ్యవహారం. బహిరంగంగా ఇది క్లోజ్ అవుతుంది. ఆవిడ కూడా విడాకులకే కావాలి, 5 ఏంటవి కండిషన్లు పెట్టింది. అవును, 5 కండిషన్లు పెట్టిన తర్వాత ఈయన ఇప్పుడు అక్కడ హీరో అయిపోయాడు ఈ 5 కండిషన్లకి. అసలు దివ్యల మాధురిని హీరోయిన్ని చేసింది కూడా బాగానే, ఇప్పుడు మన హస్బెండ్ని హీరోయిన్ని చేసింది కూడా బాగానే. ఎలా అంటే నిన్న ఇప్పుడు గతంలో అంటావా ఆమె నువ్వే తీసుకొచ్చి పెట్టావు, అది మనం చూసుకున్నాం, రాజకీయ ప్రలోభం. నీ ఇంటెన్షన్ వేరే ఉండే, ఆ పిల్లని తెచ్చావు, సరే నీ సంసారం పాడైంది. ఇప్పుడు నువ్వు పెట్టిన 5 క్వశ్చన్లతో మీ ఆయన హీరో అయిపోయాడు, నీ జీవితం కూడా నాశనం అయిపోయింది. ఏంటో చెప్పనా, ఫస్ట్ ఏమడిందంటే ఆ పర్లాకిమిడి అనే ఏరియా దగ్గర వీళ్ళకి 20 కోట్లకు విలువైన గ్రనైట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ నుంచి నువ్వు నాకు విడాకులు ఇస్తున్నావు కాబట్టి నాకు సంబంధం లేదు కాబట్టి ఆ ఫ్యాక్టరీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, పూర్తి హక్కుదారులు నా భార్య నా పిల్లలు మాత్రమే అని చెప్పి సంతకం చేసి ఇవ్వు. ఊరికే సంతకం చేస్తా అంటే కుదరదు, దాని మీద నువ్వు 40 లక్షలు అప్పు చేసావు, ఆ అప్పు తీర్చి సంతకం చేసి ఇవ్వు. సరే ఇస్తా పో అన్నాడు ఏదో రకంగా. నెక్స్ట్ తర్వాత వెంకటేశ్వర కాలనీ అక్కడే టెక్కలిలో ఒక 6 CR హౌస్ ఉంది, అది కూడా ఆ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదని రాసివ్వు. ఊరికే రాసిస్తా అంటే కుదరదు, ఆ కొంప మీద కూడా నువ్వు 15 లక్షలు అప్పు చేసావు, అది తీర్చి తాళాలు అప్పచెప్పి సంతకం చేసి పో. అంతేనా? నెక్స్ట్ నెంబర్ 3, ఆ మూడో కూతురు పెద్ద కూతురు నవీన, ఆమె జీవితకాలం పాటు చదవాలనుకుందంటే ఏవేవేవో చదువుతానే ఉందాం అనుకుని చచ్చిపోయే వరకు. ఆమె పై చదువులకు కావాల్సిన ఖర్చు అంతా ఈయన పెట్టుకోవాలంటే ఎంతకాలం చదివితే అంతకాలం. ఓకే అన్నాడు, ఇంకా కూతురు కదా, ఎంత కాదన్నా రక్త సంబంధం, కన్నాను, అల్లరి ముద్దుగా పెంచుకున్నాను, నా కూతురికే కదా, ఇస్తా పో, నాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వని. సరేపా ఇస్తా, తీసేసుకో. మధ్యలో మళ్ళీ ఒక మంచి కండిషన్ పెట్టింది, నాకు ఈ కండిషన్ బాగా నచ్చింది. ఇప్పుడు విడాకులకి సంతకం పెట్టినా 1 సంవత్సరం తర్వాత తేలుద్ది, అండ్ నువ్వు విడాకులకి నేను సంతకం పెట్టాలంటే ముందు నువ్వు ఇవన్నీ నా పేరు మీద రాయాలి, అప్పులు తీర్చి. ఎంత కాదన్నా ఒక 1.5 year 2 years టైం పట్టేలా వ్యవహారం ఇదంతా. సో ఈలోపు నీకు ఏది ఉన్నా సరే నువ్వు కోర్టులో మాట్లాడాలి నా గురించి, నాకేమున్నా నేను కోర్టుకే చెప్పుకుంటా. నువ్వు మంచిగా చెప్పులేసుకొని మా ఇంటికి రావడం కానీ, నేను కూడా తలుపులు దనుకుంటూ మీ ఇంటికి రావడం కానీ కుదరదు. అంతే. అంటే మన విషయం ఏదున్నా లీగల్గానే చూసుకుందాం. నీ తరఫున ఎవరు నా దగ్గర రాదు, నా తరఫున ఎవరు కూడా నీ దగ్గర రారని చెప్పింది. ఇది నిజంగా చాలా బాగుంది, ఎందుకంటే ఈవిడే చేస్తుంది దౌర్జన్యం, ఆయన ఏం చేయడు పాపం. నెక్స్ట్ 5th, ఇప్పుడు ఉంటున్నావు కదా కొంప, ఆ పిల్లని వేసుకొని ఒకవేళ ఇప్పుడు అంటూ ఉన్నావు, రేపు నువ్వు పోతావుగా, నువ్వు పోయిన తర్వాత తదనంతరం అది కూడా నాకే కావాలని రాసేవాడిని. అప్పుడు ఆయన అబ్జెక్ట్ చేశాను, నేను ఇవ్వను అన్నాడు. ఆ విషయం రచకెక్కేసరికి
పెద్దలు కూడా వచ్చారు చాలామంది, అయ్యో ఏం బాని ఇన్ని తీసుకున్నావు కదా పాపం అది ఉంచుకో ఏమైంది అది అని చెప్తే, లేదు లేదు కుదరదు, వాడు బనీతో వచ్చాడండి నా దగ్గరికి, ఇప్పటిదాకా అనుభవించినంతా నాదే, వాడిని మళ్ళీ బనీతోనే బయటికి పంపాలి అని ఈవిడ. సో అట్లా కుదరదు, ఇదైతే మేము ఒప్పుకోము, మేము దీనికి మద్దతు ఇవ్వమని స్థానికులు కూడా చెప్పారు. లేదు నాకు కావాలని కరాఖండికి కూర్చుంది, నువ్వు రాయి వీలునామా అని. ఆయన అంటే ఇన్ని ఇచ్చావు కదరా ఇదెందుకు ఇవ్వనంటున్నావు అని అడిగారు వారు పెద్ద మనుషులు ఇన్ని కూడా. అంటే అన్ని వదులుకున్నావు కదా, మొత్తం వదులుకున్నావు, ఇదేందుకు వద్దంటున్నావు, ఏముంది దీంట్లో, అది 1,20,00,000 కోటి రూపాయలే ఆ ల్యాండ్, 2 కోట్ల బంగ్లా, అంటే ఓవరాల్ వాల్యూ కూడా 2 to 3 CR ఉండదు, ఇంత చిన్నది కదా నీకు అంటే. ఆయన ఏం చెప్పాడు, తదనంతరం అంటుంది, తదనంతరం అంటే చచ్చాక, చావు దాకా వెళ్ళానంటే ముందు వెంటిలేటర్ మీద గిలిగిలా కొట్టుకునే రోజులు కొన్ని ఉంటాయి కదా, అప్పుడు మొహం మీద ఎవడో ఒకటి ఆక్సిజన్ పెట్టాలంటే నేను ఎవరికి ఇస్తా చిల్లర, నాకంటే ఏదో ఒకటి ఉండాలిగా. ఏ ఆపరేషన్లో గీపరేషన్లో అయితే నాకేమీ లేకపోతే నన్ను ఎవడు చూసుకుంటాడు, కరెక్ట్, అందుకు నా కోసం నేను పెట్టుకుంటున్నా ఇది అని అన్నాడు. మంచి డెసిషనే, సరే ఉంచుకో, బాగా ఆలోచించావు, నీదే అది అని మేము బాగా సర్ది చెప్దాం. ఆమె లేదు నాకు కావాలంటుంది అది కూడా. సో ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత చాలామందికి ఏమర్థమైందంటే, నో ఇక్కడ మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఉంది. సో ఈ విషయంలో వీళ్ళిద్దరు అగ్రిమెంట్లు రాసుకునే క్రమంలో 3వ క్యారెక్టర్ ఎంటర్ అయింది, చింతాడ పార్వతీశ్వరరావు అని ఒక ఆయన. ఆయన వచ్చి ఏమన్నాడంటే, ఎవరిది ల్యాండ్ ఎవడెవడికి రాసిస్తున్నాడు, ఆయన రాయడానికి ఆడేవాడు, తీసుకోవడానికి నువ్వెవరు, ఇది నేను వాడికి 1,20,00,000కి అమ్మా, నాకు 60 లక్షలే ఇచ్చాడు, ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నాడు, 60 లక్షలు వాడు బాకీ తీరితే అప్పుడు అది వాడిది అవుతుంది, ఆ తర్వాత వాడు ఎవరికైనా రాసుకొని ఏమన్నా చేసుకొని తగలేసుకొని నాకు అనవసరం, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా నాదది, వాడు రాయడానికి ఆడేవాడు, రాయించుకోవడానికి నువ్వెవరు, తీర్పు చెప్పడానికి పెద్ద మనుషులు అందరూ ఎవరు అని చెప్పి ఆయన వచ్చాడు. కరెక్టే ఇది కూడా. సో ఇప్పుడు ఆయన ఎలా హీరో అయ్యాడు జనాల్లో అని మాట్లాడుకుంటే, ఈయనకి అదేంటి ఇప్పుడు ఆ ఇల్లు కొనడానికి ఎంత 60 లక్షలు ఇచ్చాడు. 60 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడు రా అని చెప్పి అందరు క్యాలిక్యులేట్ చేసుకుంటుంటే, ఆ ఫ్యాక్టరీ మీద కాగితాలు పెట్టి 40 లక్షలు, కొంప మీద కాగితాలు పెట్టి 15 లక్షలు, ఈ జేబులో ఏ రకంగా ఉన్న 5 లక్షలు తెచ్చి ఇచ్చాడు. అంటే పాపం ఆయన దగ్గర నిజంగా ఏం లేదు ప్రజెంట్, అంటే హీఈస్ నాట్ కరప్టెడ్. మన ప్రజల సొమ్ము అయితే వీడు దొబ్బలేదనే విషయం జనాలకు అక్కడ అర్థమైంది, ఆ వాణి దొబ్బి తింటుందని అర్థమైపోయింది. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మన సొమ్మేం దొబ్బల, అక్రమంగా ఏం భూ కబ్జాలు చేయలా, ఏం అక్రమాస్తులు లేవు ఆయనకి, లేవు కాబట్టి సొంత ఫ్లాట్లు ఏవో ఇల్లులు తాకట్టు పెట్టి అప్పుకి అదేదో కొనుక్కున్నాడు, పైగా అప్పుకు కొన్నాడు. నెక్స్ట్ ఆ ఇంట్లో ఆ కొంప కట్టడానికి ఆమె మాధురి హెల్ప్ చేసింది, 2 కోట్లు ఇచ్చింది, కట్టేశాడు. సో వీడు జెన్యును, వీడు నిజంగానే హీరో, మన దగ్గర ఉండాల్సిన వాడే అని చెప్పేసి వాళ్ళందరూ నమ్మారు. నమ్మిన తర్వాత ఇప్పుడు ఈవిడ మీద సానుభూతి పెరిగింది, వాళ్ళకి సానుభూతి పెరిగి గిల్లుతూ ఉన్నారు, అమ్మ నీ లవ్ స్టోరీ చెప్పవా హిహిహి అని. ఆవిడంటే ఈ మొదటి చూపులు ఎలా కలిసావు, అప్పుడు ఆ టైంలో ఆయన నీతో ఫస్ట్ అన్న డైలాగ్ ఏంటి, నువ్వు ఆ తర్వాత ఏం చెప్పావు, ఇక ఆవిడ కూర్చొని చెప్తావు, నాకు ఆ పాట అంటే ఇష్టం, ఆ ఆట అంటే ఇష్టం, ఆ స్వీట్ అంటే ఇష్టం, ఇవన్నీ ఇష్టం, నా కబుర్లు అంటే ఇష్టం, పైగా అవన్నీ నేను చెబితే ఇష్టం, ఇట్లాంటివన్నీ చెప్తుంది. మీరిద్దరు అంటే నువ్వు బాగా డ్యాన్స్లు వేస్తావు, ఆయన కూడా వేసేవాడు, అదే ఆయనకి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, మేమిద్దరం కూడా కలిసి చాలా స్టెప్పులు వేసాము, ఆయనకు కూడా అప్పుడప్పుడు ఈ యాక్టింగ్ స్కిల్స్ మీద కొంచెం కసరత్తులు చేస్తూ ఉంటాడని కూడా చెప్పుకొచ్చింది. మరి ఏంటి సరదాగా మీరు ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందంటే తీస్తా, ఆయన హీరోగా పెట్టి తీస్తే తప్పే ఉందండి, ఆయన కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అట్లా అంటే చాలా సరదాగా ఈమె మాట్లాడిన మాటని వాళ్ళు కొంచెం వక్రీకరించి ఏదో అన్నారు, కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడైతే వీళ్ళపై సింపతియే ఉంది. అండ్ నెక్స్ట్ ఇతని మీద కూడా ఆ ఏరియాలో ఒక మంచి పరపతి పెరిగింది, ఎందుకంటే హీఈస్ నాట్ కరప్టెడ్ అని అర్థమైంది, అంతే. బ్యాక్ దొంగ సొమ్ము ఏం లేదు, నల్లధనం ఏం లేదు. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా నిలబడితే ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే కొన్ని మీడియా పత్రికల్లో దాదాపుగా 500 కోట్లు ఆయన సంపాదించాడు ఎమ్మెల్సీ అయిన తర్వాత. ఇప్పుడు ఈ ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకు సచ్చేది కూడా 500 కోట్ల కోసమైన ఒక వార్త కూడా విన్నారు కదా. ఇద్దరు ఆడవాళ్ళు ఎవరు కొట్టుకు చావట్లా, అంటే డబ్బు కోసమే. నాకు ఇచ్చేయని పెళ్ళాం అడుగుతుంది, ఓకేనా, ఆమె నేనే ఇస్తా నాకు కావాలంటే, మేము బాగుంటే మాకు చాలా ఆవిడ అంటుంది. ఈ 500 కోట్లు 600 కోట్లు ఇట్లా అంటే ఎప్పుడైనా సరే ప్రతిపక్ష పార్టీ మీద ఏదన్నా ఇస్తే ప్రధాన పార్టీ అభియోగాలు వేయడం కామనే, ఈ పార్టీ మీద ఎవడన్నా బయటకు వస్తే అవతల వాళ్ళు కూడా 4 రాళ్ళు వేయడం కూడా కామనే. కాకపోతే జెన్యున్గా మాట్లాడుకుందాం. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఫ్యాక్టరీ మీద 40 లక్షలు, 500 కోట్లు ఉన్నాడు, ఫ్యాక్టరీ తాళాలు పెట్టి 40 లక్షలు ఎందుకు తీసుకుంటాడు? సరే పోనీ 40 కూడా వదిలేద్దాం, ఏదో అవసరం.
కొంపదాకట్టు పెట్టి 15 లక్షలు ఎందుకు తీసుకుంటాడు? మరీ దారుణంగా 15 లక్షలు చిన్న అమౌంటే కదా, ఆయనకి 500 కోట్లు ఎక్కడ పడేస్తాడు ఇలా, అవునా? సో ఇవి వాటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి లైవ్లో. అండ్ పైగా వాళ్ళ ఆవిడ డిమాండ్ ఏంటి, ఆ అప్పులు కట్టి నాకు తీసుకెళ్ళరా, నేను అట్లా ఇవ్వను అని. ఆ చిన్న అమౌంట్ దగ్గర వీళ్ళందరూ కొట్లాడుతున్నారంటే 500 కోట్ల మాట అనేది రూమరే, వాస్తవం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.